హాయ్ అండి అందరికీ. ఈరోజు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నుంచి అండి మేము పాలు పోయించుకుంటాము. పాలు స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్నాం, బాగా మరిగించుకున్నాను అనమాట. చూసారు కదా, కొత్త గిన్నె అండి, నిన్ననే ఓపెన్ చేశాను అనమాట. పాలు పొంగుతూ ఉండేయండి, చూసుకుంటూ ఉండాలి. అదేంటో తెలియదు కానీ మనం అక్కడ ఉన్నంతసేపు పొంగవండి, బయటికి వెళ్ళినప్పుడు పొంగిపోతే అలా జాగ్రత్తగా చూసుకుని నేను ఒక బాక్స్లోకి తీసుకున్నానండి. అవి గోరువెచ్చగా అయిన తర్వాత చూసారు కదా, కాస్త మజ్జిగ చుక్కలు వేసుకోండి. బాక్స్ ఫుల్గా మూత పెట్టద్దండి, లైట్గా పెట్టండి, గ్యాప్ ఇవ్వండి. మార్నింగ్ ఇలా తోడుకుందండి. తర్వాత దానిలో ఉన్న మేగడ తీసుకుని నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నానండి. రోజు డైలీ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను స్టోర్ చేసుకుని. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత దాన్ని అంతా స్టోర్ చేసుకున్నాక కడిగి దాన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మందపాటి గిన్నెలో హీట్ చేసుకోండి. ఇక్కడ మా అత్తయ్య హీట్ చేస్తున్నారండి. చూసారు కదా, వేడి చేస్తున్నారు. ఇలా వేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలండి, ఆ వెన్న కరిగేంత వరకు ఇలా తిప్పాలి. ఇలా కాగుతూ ఉంటుందండి. చూసారు కదా, ఇలా తెల్లుతూ ఉంటుంది. ఇది మా ఇంటి బయట అనమాట. మా ఇల్లు అంటే అత్తయ్య వాళ్ళ ఇల్లు అండి. చూసారు కదా, ఇలా పొంగుతూ ఉంటుంది, పూసు పూసుగా వస్తుంది నెయ్యి. అదేదో యాడ్లో చెప్తారు కదండి, పూసు పూసి నెయ్యి, అలాగే వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఒక జాడీలోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. నచ్చితే నాకు లైక్ ఇవ్వండి.